నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు గుడి దగ్గర స్వామిని నిలబెట్టారన్నాను కదండీ వినాయకుడిని. అక్కడ అభిషేకం అయితే చేస్తున్నారండి. సరే గరిక మాల కట్టుకెళ్దామని గరిక తెప్పించి మాల కట్టాను. ఇదిగోండి మాల అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు గుడికైతే వెళ్ళిపోదాము. వెళ్ళేసరికి ఇలాగా కలశాలతో ఆవు పాలు పోసి ఉంచారండి. 108 కలశాలు ఇవి మొత్తం. గురువుగారు ఇక్కడ అభిషేకం అయితే మొదలుపెట్టారు. ముందుగా పాలుతోటి, తర్వాత పెరుగుతోటి, తేనె, నెయ్యి, పంచదార, అలాగే పళ్ళ రసాలతోటి చక్కగా అభిషేకం అయితే చేస్తున్నారు. తర్వాత వచ్చిన భక్తులందరి చేత కూడా అభిషేకం చేయించారండి. ప్రతి సంవత్సరం కూడా ఇలా చేస్తూ ఉంటారండి. చూసారా ఎంతమంది భక్తులు వచ్చారో. భక్తులందరూ కూడా కొంతమంది అయితే ఆవు పాలు అవి కూడా తీసుకొచ్చారండి. చక్కగా మన చేతులతో మనం అభిషేకం చేసుకునే అవకాశం ఉంటుందండి ఇక్కడైతే. స్వామికి ప్రతి సంవత్సరం కూడా అలాగే చేస్తారు. ఇక్కడ స్వామివారిని 3 రోజులైతే ఉంచుతారండి. 4వ రోజు ఊరేగించి నిమజ్జనం చేస్తారు. ఇదిగోండి అందరూ ఇలాగ అభిషేకం చేసుకున్న తర్వాత స్వామివారిని చక్కగా అలంకరించారు. వీడియో నచ్చితే లైక్ చేయండి.